హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. జర్నలిస్ట్గా గుర్తింపు పొందిన గ్రేట్ అందర మూర్తి గారికి మరియు హీరో కమ్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన తరుణ్ భాస్కర్ గారికి మధ్యన సోషల్ మీడియాలో కాంట్రవర్సీ జరుగుతుంది. సో ఆ విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఓం శాంతి శాంతి టీజర్ లాంచ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్ గారు మూర్తి గారిని చూసి మూర్తి గారు క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్పాడు. ఇక దాంతో కోపంతో చిర్రెక్కిపోయిన గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఆయనను ఇలా అనడం మీరు కరెక్ట్ కాదు, తప్పు. ఇలా ఇంతకుముందు మీరు అనడం వల్ల దాని గురించి నాపై ట్రోలింగ్ చాలా జరిగింది. మళ్ళీ మీరు దాన్ని ఇప్పుడు అనడం చాలా వరకు తప్పిది. నేను కూడా మిమ్మల్ని అనగలను, మీరు ఫెయిల్యూర్ డైరెక్టర్ అని ఫెయిల్యూర్ యాక్టర్ అని అనగలను, కానీ నేను అలా అనను. మీకు అసలు ఇలా అనడం కరెక్ట్ కాదని ఆయన కోపంతో ఇక ఆ ఈవెంట్ నుంచి లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇక తరుణ్ భాస్కర్ గారు సారీ సార్, సారీ, ఇది ఒక ఫన్నీగా అన్నాను, మాత్రం మిమ్మల్ని ఉద్దేశించి కాదని ఇక గ్రేట్ అందర్ మూర్తి గారికి సారీ చెప్పి మరియు ఆయన క్షమాపణ తీసుకోవడానికి ఇక ఆయన కాల్ దగ్గరికి కూడా తరుణ్ భాస్కర్ గారు వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకోవడం జరిగింది. సారీ 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 ఇక దీని గురించి అయితే మూర్తి గారు ఏం జరిగిందంటే, ఇంతకుముందు ఈవెంట్లో తరుణ్ భాస్కర్ గారు మూర్తి గారిని చూసి క్రిస్మస్ తాత అని అన్నాడు. ఇక దాంతో ఆయనను అప్పుడు చాలా గట్టిగా ట్రోలింగ్ అయితే చేయడం జరిగింది. దాంతో ఆయన కోపం రావడం జరిగింది. ఇక గ్రేట్ అందర్ మూర్తి గారు ఇక ఆయనని అలా అనడం తప్పు కాదని తనను తాను సమర్థించుకున్నాడు. ఇక తరుణ్ భాస్కర్ని అయితే గట్టిగానే వేసుకున్నాడని ఈవెంట్లో మనకు అర్థమవుతుంది. ఇక తరుణ్ భాస్కర్ కూడా నేను చేసిన తప్పే, సారీ అని చెప్తే గ్రేట్ అందర్ మూర్తి గారికి సారీ చెప్పడం జరిగింది. ఇక దీంతో ఆ విషయం అప్పటితో సర్దుబాటు అయిపోయింది. కానీ దాని గురించి సోషల్ మీడియాలో అయితే న్యూస్ చాలా వైరల్ చేస్తూ ఉన్నారు. ఇదే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇంకా దాని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే ఇక దాని గురించి కామెంట్ చేయండి. ఇక తరుణ్ భాస్కర్ గారు మూర్తి తాతని అలా అనడం కరెక్టా కాదా అనే విషయం కూడా మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.